30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. తెలంగాణ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతుందా? ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నికలకి సంబంధించి జరుగుతున్నటువంటి అన్ని ప్రక్రియల్లోనూ బీఆర్ఎస్ పార్టీనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అలానే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా ఇండియా టీవీ నిర్వహించినటువంటి సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా కొనసాగుతుందని, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ని మరోసారి ఆదరించే అవకాశం ఉందనేటువంటి ప్రచారం ఊపందుకున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా ఇండియా టీవీ నిర్వహించినటువంటి సర్వేలో స్పష్టమైనటువంటి అంకెలతో పాటు పర్సంటేజ్లతో పాటు తెలంగాణలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, రాబోయేటువంటి ఎన్నికల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరి ప్రభావం ఉండబోతుంది, మిగిలిన తెలంగాణ అంతటా ఏ పార్టీ తన హవాను కొనసాగించే అవకాశం ఉందనే అంశాలపైన ఇండియా టుడే కీలకమైనటువంటి సర్వే నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. తాజా సమాచారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయేది స్పష్టంగా ఎలాంటి హంగుకి అవకాశం లేని బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఇండియా టుడే తేల్చి చెప్పింది. ఒకసారి ఆ సర్వే వివరాలు మనం చూద్దాం. సర్వే ప్రకారంగా కనుక చూస్తే ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా 119 నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఈ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు బావుట ఎగరేసేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా ఇండియా టుడే ఈ సర్వే ద్వారా చెబుతోంది. ఇక రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ముఖ్యంగా రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనే అంశంపైన కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఇండియా టీవీ చెప్పినటువంటి సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో పరిమితం అవుతుంది. బీజేపీ ఎంఐఎం సమానమైనటువంటి స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెబుతోంది. ఓవరాల్గా 119 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతోంది. ఎంఐఎం పార్టీ ఆల్రెడీ పాత బస్తీలో ప్రభావం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఎంఐఎం పార్టీ తన పట్టును యథావిధిగా కొనసాగించబోతోంది. 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలవబోతోందని ఈ సర్వే చెబుతోంది. ఇక అదర్స్ కేటగిరీలో ఒక్క నియోజకవర్గం మాత్రమే ఉంది. అదర్స్లో ఎవరైనా ఉండొచ్చు, మిగతా రాజకీయ పార్టీలు ఎవరు పోటీ చేయబోతే వాళ్ళు దాన్ని బట్టి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా తెలంగాణ ముఖ చిత్రం ఇదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 28 నియోజకవర్గాల్లో ఎవరి బలం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను కనుక పరిశీలించి చూస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తన పట్టును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టీవీ సర్వే తేల్చి చెప్పింది. 13 నియోజకవర్గాల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు బావుట ఎగరేయబోతోంది. అలానే బీజేపీ 3 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను దక్కించుకుంటుంది. ఎంఐఎం యథావిధిగా తన 7 స్థానాల పట్టును నిలబెట్టుకోబోతుంది అనేది ఈ సర్వే సారాంశం. ఇక ఓవరాల్గా తెలంగాణలో ఎగువ తెలంగాణలో జరగబోయేటువంటి అంశాలు, ఇతర తెలంగాణ జిల్లాల్లో జరగబోయేటువంటి పరిణామాలు, వీటన్నిటిని కనుక లెక్కలోకి తీసుకుని చూస్తే బీఆర్ఎస్ పార్టీదే పట్టు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, గత కొన్ని సర్వేలు ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని తెలంగాణలో సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది. మొదటిసారిగా బీజేపీ, కాంగ్రెస్ అలానే బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య కొన్ని సర్వేలు వచ్చినాయి. అయితే ఇండియా టీవీ నిర్వహించినటువంటి ఈ సర్వేలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. దాని ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి పట్టు ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఊపర్ తెలంగాణ అంటే ఎగువ తెలంగాణలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఇది ఎగువ తెలంగాణ ప్రాంతంలో కూడా 49 నియోజకవర్గాలను కనుక లెక్కలోకి తీసుకుని చూస్తే బీఆర్ఎస్ పార్టీ 27 చోట్ల గెలుపు బావుట ఎగరేసే అవకాశం ఉంది. బీజేపీ కేవలం 4 చోట్ల. అంటే సహజంగా మనం వ్యవహరించేటువంటి భాషలో చూస్తే ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల లెక్కని ఈ విధంగా తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. ఇక ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం, మనం ఓట్ షేర్ పరంగా చూస్తే ఇండియా టీవీ చెప్పినటువంటి ఓట్ షేర్ పరంగా చూస్తే 43% బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే 43% ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి రాబోతుంది. భారతీయ జనతా పార్టీకి 11% ఓటింగ్ రాబోతుందని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీకి 37% ఓటింగ్ రాబోతుంది. అంటే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు
బలంగా పుంజుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో ఈ పర్సంటేజ్కి తగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకునే అవకాశాలు మాత్రం తక్కువ ఉన్నాయనేది ఇండియా టీవీ సర్వే చెప్పినటువంటి సారాంశం. ఇక గత ఎన్నికల ఫలితాలను కూడా ఒకసారి కంపేర్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గత ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే తెలంగాణ ముఖ చిత్రం ఇది. మొత్తం రాష్ట్రం అంతా కూడా గులాబీమయం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 88 నియోజకవర్గాల్లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి విజయబావుట ఎగరేసింది. ఈ బ్లూ కలర్ ఉన్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇది. అలానే మిగతా ఈ 2 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి నియోజకవర్గాలు. ఇదంతా కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటిది. ఇక సీట్ రేషియో ప్రకారం ఒకసారి అసెంబ్లీలో బలాబలాలని చూద్దాము. 2018 ఎన్నికల్లో సాధించినటువంటి బలాబలాల ప్రకారం చూస్తే 119 నియోజకవర్గాల్లో, మొత్తం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 88 స్థానాల్ని తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అంటే చాలా భారీ గెలుపుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. 88 స్థానాలని తెలంగాణ రాష్ట్ర సమితి దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను దక్కించుకుంది. ఎంఐఎం 7 స్థానాలను దక్కించుకుంది. అలానే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలను దక్కించుకుంది. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క చోట గెలుపు బావుట ఎగరేసింది. ఇక ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానం గెలిపించుకున్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఒక చోట గెలుపొందినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ చిత్రం. అయితే దీంతో ఒక చిన్న కంపారిజన్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎలాంటి పోరాటం జరిగింది, ఏ విధంగా ఏ పార్టీలు ఎవరితో తలపడ్డాయనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా పోటీ చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక మహాకూటమిగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ 94 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ 14 నియోజకవర్గాల్లో, తెలంగాణ జనసమితి 8 నియోజకవర్గాల్లో, సిపిఐ 3 నియోజకవర్గాల్లో, మొత్తం కలిపి 119 నియోజకవర్గాల్లో పోటీ చేసినాయి. అన్నీ కలిపి గెలిచినటువంటి నియోజకవర్గాల సంఖ్య మనం ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. 99 చోట్ల కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తే 19 చోట్ల గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ 13 చోట్ల కంటెస్ట్ చేస్తే 2 చోట్ల గెలుపొందింది. అంటే దీన్ని బట్టే మనం కంపారిజన్ చేసి చూడొచ్చు. మహాకూటమి మొత్తం కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. 118 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 2018 ఎలక్షన్స్లో కేవలం ఒకే ఒక్క సీటు దక్కించుకుంది. కాబట్టి ఈ అంశాలతో కంపేర్ చేసి చూసినప్పుడు ఇండియా టుడే చెప్పినటువంటి లెక్కల ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక నెల రోజుల పాటు ప్రచారానికి సంబంధించినటువంటి ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, అలానే ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి ఎత్తుగడలు కూడా తెలంగాణలో రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అటు కమ్యూనిస్టులను కలుపుకొని, అలానే కోదండరాం పార్టీని కూడా కలుపుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయబోతోంది. ఈ విధంగా చూసినప్పుడు భారత రాష్ట్ర సమితి రాబోయేటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే ఈ నెల రోజుల్లో మరింత పరిణామ క్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. గత నెలలో సేకరించినటువంటి శాంపిల్స్ ప్రకారం ఇండియా టీవీ చెప్పినటువంటి సర్వే ఫలితాలు, ఈ నెల రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాల ప్రకారం చూస్తే భారత రాష్ట్ర సమితి మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎలా అయితే 88 సీట్లు దక్కించుకుందో, ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగతా పార్టీల కంటే కూడా ఇప్పుడు ప్రచారంలో కానీ, ప్రణాళిక విషయంలో కానీ, మేనిఫెస్టో ప్రకటనలో కానీ భారత రాష్ట్ర సమితి ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో పార్టీలోకి మరిన్ని వలసలు జరగబోతున్నాయి. ఇతర పార్టీల్లో జరిగినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అనేక మంది నాయకులు ఇప్పటికే భారత రాష్ట్ర సమితితో టచ్లో ఉన్న నేపథ్యంలో ఈ నంబర్ మరింతగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ చిత్రం, సర్వేలు చెబుతున్నటువంటి సారాంశం. కానీ భారత రాష్ట్ర సమితి మాత్రం ఈ సర్వేలు చెప్పినటువంటి అంశాన్ని కూడా తిరగరాసే విధంగా తమ ప్రణాళికలు ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత స్పష్టమైనటువంటి ఓటర్ తీర్పును చూడబోతారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇది స్పెషల్ అనాలిసిస్. కీప్ వాచింగ్.